హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ పెట్టి ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. మనకేంటంటే షేప్ బెల్ట్ అనేది డబల్ లేయర్ వస్తే అందులో మధ్యలో లైనింగ్ పెట్టి కుడతాం. ఒకవేళ పర్సనాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి డబల్ లేయర్ అనేది రాదు. ఇది వచ్చేసి 44 సైజు, మనకి డబల్ లేయర్ అనేది రాలేదు. దీన్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ పెట్టి ఎలా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి వేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ నుంచి మనకి వెడల్పు అనేది ఎంత ఉండాలో చూసుకోవాలి. ఇక్కడ 11 ఇంచులు ఉంది, అంటే కరెక్ట్గా చూసుకుంటే 10-30 ఇంచులు అనేది ఉంది. ఇది మనకి వెడల్పు. మరి పొడవు ఎంత అంటే కనుక బ్యాక్ పార్ట్ని తీసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ని వేయాలి. ఇక్కడ మీరు గమనించండి, బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అనేది వేయలేదు. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇలా చంక భాగాలు రెండు సమానంగా ఉండే విధంగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ నడుం పట్టికి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించాను. ఈ ఫ్రంట్ పార్ట్కి మనం ఇక్కడ నుంచి జాయిన్ చేస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ అలా మార్కింగ్ పెట్టుకొని చూసుకుంటే నాకు ఇక్కడ 2.5 ఇంచులు అనేది వచ్చింది. ఖర్చు భాగం తీసేసాను, కింద నడుం పట్టి రావాలి కదా, ఇలా 2.5 ఇంచులు రావాలి పొడవు అనేది. వెడల్పు అనేది 11 ఇంచులు రావాలి. ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ పార్ట్ కట్ చేయగా పక్కన మిగిలిన క్లాత్ అనమాట. మీకు ఒకవేళ ఇంతే మిగిలింది అనుకోండి, ఇది మనకి ఫ్రంట్ కనిపించే విధంగా చూసుకొని లోపల లైనింగ్ వేసుకోవాలి. నాకు ఇంకొక లేయర్ కూడా మిగిలింది, ఇది నేను పైకి కనబడే విధంగా చూసుకుంటాను. అంటే ఒకటి రైట్ భాగానికి, ఒకటి లెఫ్ట్ భాగానికి. వీడియో స్కిప్ చేయకండి, అర్థం కాదు. ఇక్కడ మీకు లైనింగ్ అంటే ఇక్కడ మెయిన్ క్లాత్ ఏ విధంగా వస్తుందో మీరు దానికి తగ్గట్టుగానే కుట్టుకోవాలి. మీకు ఓన్లీ ఇంతే వచ్చిందనుకోండి, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ తీసుకొని లోపల వేరే క్లాత్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నాకు ఇంకా వేరే చోట బ్లౌజ్ పీస్లోనే అంటే హ్యాండ్స్ భాగాలకి కింద మిగిలింది. ఇక నేను ఏం చేస్తానంటే పైన కింద మెయిన్ క్లాత్ ఉండే విధంగా చూసుకొని మధ్యలో లైనింగ్ అనేది వేస్తాను అన్నమాట. అయితే 44 సైజు కాబట్టి నాకు లైనింగ్ అనేది మిగలలేదు. మనకి దీనికి రిలేటెడ్గా ఉన్న వేరే క్లాత్ అనేది వేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి పైన కింద మెయిన్ క్లాత్ ఉంది కాబట్టి మధ్యలో ఉన్న లైనింగ్ అనేది కనబడదుగా అని చెప్పేసి పూర్తి కాంట్రాస్ట్ కలర్ వేశారనుకోండి, మీకు మనకి పైకి కనబడుతుంది అన్నమాట. కాబట్టి కొంచెం సిమిలర్గా ఉండే కలర్ అంటే బ్లాక్ కానీ రిలేటెడ్ బ్లూ కానీ అట్లా వేసుకోండి. మీరు పూర్తిగా రెడ్ ఎల్లో గ్రీన్ వేసారనుకోండి, పైకి కనబడుతుంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం వైలెట్ కలర్ అనేది తీసుకున్నాను బ్లూకి. చూడండి, ఇది మధ్యలో వేస్తాను అన్నమాట. అంటే చాలామంది ఏంటంటే పర్సనాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి క్లాత్ అనేది సరిపోదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్కి కానీ లేదా షేప్ బెల్ట్కి కానీ ఉక్స్ పంటి కానీ అలాంటి వాటికి కొంచెం సిమిలర్గా ఉండే క్లాత్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీనికి తగ్గట్టుగా చూసుకొని కట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. పైన కింద మెయిన్ క్లాత్, మధ్యలో లైనింగ్, అది వేరే లైనింగ్ అనమాట. నా కటింగ్లో మిగిలిన వేరే లైనింగ్. మరి ఎలా మనకి పైన కింద మెయిన్ క్లాత్ మధ్యలో లైనింగ్ ఉండే ఎలా మనము అంటే సెట్ చేసుకోవాలి. మొత్తం 4 లేయర్స్ కదా, మెయిన్ క్లాత్ 2 లేయర్లు, లైనింగ్ వచ్చేసి 2 లేయర్లు, మొత్తం 4 లేయర్స్ అన్నమాట. మినిమం అయితే 3 కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆర్డర్ అనేది వేస్తున్నాను, అంటే ఏ విధంగా ఉండాలని చెప్పేసి. పైన లైనింగ్ వేసాను చూడండి. ఇక్కడ మనకి ఇలా మెయిన్ క్లాత్ అనేది రావాలన్నమాట. ఈ పైన 2 మెయిన్ వరుసలు వేసేసి ఇది కుట్టి తిప్పితే కింద కూడా మెయిన్ క్లాత్ వస్తుంది. చూడండి, 2 మెయిన్ భాగాలు పైకి వేసి కింద 2 లైనింగ్ భాగాలు వేశాను. ఇప్పుడు పైన ఉన్న మెయిన్ క్లాత్ పైన కుట్టు వేసి దాన్ని లోపలికి తిప్పితే పైన కింద మెయిన్ క్లాత్ వస్తుంది, మధ్యలో లైనింగ్ భాగాలు వస్తాయి. చూడండి, ఇలా మీరు కుట్టేటప్పుడు కూడా రైట్ లెఫ్ట్ భాగాలను ఒకేసారి చూసుకొని కుట్టండి. ఒకసారి పూర్తిగా రైట్ కుట్టినాక లెఫ్ట్ కుట్టారనుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంది. 2 రైట్లన్నా వస్తాయి, 2 లెఫ్ట్లన్నా వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు సరి చేసుకునేటప్పుడు రైట్ లెఫ్ట్ ఒకేసారి సరి చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే బార్డర్ భాగం అనేది ఉక్సు పట్టి కాజా పట్టే వైపు రావాలన్నమాట. అలాగని సరి చూసుకుంటున్నాను. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. 2 మెయిన్ భాగాలు పైకి ఉంచి 2 లైనింగ్ భాగాలు కిందికి ఉంచాను. పైన ఉన్న మెయిన్ క్లాత్ని కుట్టి లోపలికి తిప్పితే పైన కింద మెయిన్ క్లాత్, మధ్యలో లైనింగ్ అనేది వస్తుంది. ఈ బార్డర్ భాగం ఉన్నది పైకి వచ్చే విధంగా, బార్డర్ లేనిది కిందికి వచ్చే విధంగా చూసుకుంటున్నాను. చూడండి, ఇలా చూసుకున్న తర్వాత మీరు కావాలంటే చుట్టూ ఒక కుట్ట అనేది వేసుకోండి. చూసారు, ఇలా ఇప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఇక్కడ పైన ఉన్న ఎక్కువ తక్కువ క్లాత్ని కట్ చేసుకోండి. కావాలంటే 2 కుట్టిన తర్వాత కూడా ఒకేసారి లెవెల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇలా చూపిస్తున్నాను. ఒకటి కుట్టాను కదా, సేమ్ ఇదే విధంగా ఇంకటి కూడా కుట్టేసాను అన్నమాట. ఇలా 2 ఇలా ఒకదానిపైన ఒకటి వేసేసుకొని కొంచెం అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టుకున్నాం. కొంచెం ఈ చివరి భాగాన ఉక్సు పట్టి కాజా పట్టి వైపు జాయింట్ చేస్తాం కదా, అక్కడ ఇలా లెవెల్ చేసుకుంటాను. లెవెల్ చేసుకొని మనకి ఎంత ఉండాలి, 11 ఇంచులు అనేది ఉండాలి. మీకు ఒకవేళ ఎక్కువ ఉంటే అలాగే ఉంచుకోండి. జాయింట్ చేసిన తర్వాత ఎక్కువైన క్లాత్ని కట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కానీ ఆడికాడికి అస్సలు కట్ చేయొద్దు. సేఫ్టీగా కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇటు ఉక్సు పట్టి కాజా పట్టి వైపు నుంచి జస్ట్ 5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ పొడవు అనేది 2.25 ఇంచులకి ఇలా మార్కింగ్ పెడుతున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ 2.5 ఒక 1/4 ఇంచ్ అనేది తగ్గించాను. ఇక్కడ కూడా 2.5 మనకి అంటే ఇక్కడ ఏంటంటే మధ్యలో ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ రావాలన్నమాట. చూడండి ఇలా ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వైపు కర్వ్ తిరగాలి, మధ్యలో కొంచెం డౌన్ రావాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఈ చివరి భాగాన 2.5 పెట్టాను. మనము బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేస్తే 2.5 వచ్చింది కదా, అలా 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాను. ఒకవేళ మీకు 3 వస్తే 3 ఇంచులకు పెట్టేసుకోండి, మీ చాయిస్. ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోండి. మనకి జాయింట్ చేసేటప్పుడు పొరలుగా విడిపోకుండా దీని యొక్క పై భాగాన కుట్టు వేయాలి. మీకు ఇక్కడ వీడియో అనేది అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. అంటే మరి ల్యాగ్ ఉందని చెప్పేసి మీరు ఫార్వర్డ్ చేశారనుకోండి, మెయిన్ పాయింట్ కూడా మిస్ అనేది కావచ్చు. ఇలా పై భాగాన కుట్టు వేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా షేప్ బెల్ట్ వేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే షేప్ బెల్ట్ అసలు ఎలా కుడతారు, కంపల్సరీగా డబల్ రావాలి కావచ్చు అనుకుంటారు. మీకు క్లాత్ ఎలా మిగిలితే దానికి అనుగుణంగానే కుట్టుకోవాలి. పర్సనాలిటీ తక్కువ ఉన్న వాళ్ళనుకోండి, మీకు డబల్ లేయర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా, అందులో మధ్యలో లైనింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. తక్కువ ఉన్నప్పుడు మరీ సింగిల్ వరుస వచ్చినప్పుడు పైన వచ్చే విధంగా చూసుకొని లోపల లైనింగ్ వేసుకోవాలన్నమాట. మీకు అనుగుణంగా క్లాత్కి అనుగుణంగా కుట్టుకోవాలి. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వైపు ఒక 1/4 ఇంచు క్రాస్గా కట్ చేశాను, గమనించండి. ఒకటి రైట్ భాగానికి, ఒకటి లెఫ్ట్ భాగానికి. నేను ఫస్ట్ రైట్ సైడ్ చూపిస్తున్నాను. ఇలా సరి చూసుకుంటున్నాను, సీదాకి సీదా వైపు. ఇలా షేప్ బెల్ట్ కర్వ్ మార్కింగ్ పెట్టాను చూసారా, అక్కడి నుంచి రావాలి. ఇక్కడ మనకి మెయిన్ డాట్ ఉంది కదా, ఆ మెయిన్ డాట్ పైన కుట్టు అనేది పడద్దు, దాన్ని పైకి ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని పైకి అనాలన్నమాట. ఎందుకు దీనిపైన కుట్టు అనేది రావద్దంటే, దీనిపైన కుట్టు వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది అంటే ఒక పఫ్ లాగా రాదన్నమాట, పడిపోతుంది, అంటే సాపుగా వస్తుంది అన్నమాట. కాబట్టి దాని ఫిల్ట్ని ఫోల్డ్ చేయాలి పైకి. చూడండి, ఇక్కడ సేఫ్టీకి కొంచెం ఎక్కువ తీసుకోండి కదా, ఎప్పుడు కానీ ఆడికాడికి తీసుకోవద్దని చెప్పాను కదా. ఇక్కడ ఎక్కువ వచ్చింది చూసారా, దాని తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఆడికాడికి కట్ చేస్తే ఒకవేళ తక్కువైందనుకోండి బాగుండదు అనమాట. ఇక్కడ చూడండి, కరెక్ట్గా 10.35 ఇంచులు అనేది పడింది. అడిగిన 11 అని చెప్పాను కదా, 10.35 అంటే కరెక్ట్గా 10.35 అనమాట. 11 కింద తీసుకుంటున్నా, 1/4 ఇంచు కలుపుకొని. మళ్ళీ దీనికి తిప్పి డబల్ కుట్టు వేస్తున్నా. మీరు ఏం కుట్టినా కానీ, అంటే హ్యాండ్స్ జాయింట్ చేసినా కానీ, షేప్ బెల్ట్ వేసినా కానీ ఎప్పుడు కానీ డబల్ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టాను కదా, దాన్ని కట్ చేస్తున్నాను. ఇలా మనము రైట్ పార్ట్ కుట్టాం. సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ పార్ట్కి. మరి లెఫ్ట్ పార్ట్కి ఏ విధంగా వస్తుందంటే, ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ భాగం కదా, ఇలా తిప్పినప్పుడు చూడండి, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కిందికి వెళ్ళి ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది అనమాట. ఈ విధంగా ఇలా చూసుకున్నప్పుడు షేప్ బెల్ట్ కర్వ్ నుండి ఇలా చూసుకోండి. అయితే ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ భాగం కదా, మీరు లాగారనుకోండి, గుంజారనుకోండి, సాగుతుంది. ఎందుకంటే క్రాస్ భాగం కాబట్టి ఎక్కడ క్లాత్ని అక్కడే సరిచేసి కుట్టుకోండి. కొత్త వాళ్ళైతే కనుక మీకు ఉక్సు పట్టి వైపు అంటే ఇటువైపు వేసి షేప్ బెల్ట్ తక్కువ వస్తుంది, ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ పైకి కనిపించిందేమో ఎక్కువ వస్తుంది అన్నమాట. చూసారా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉక్సు పట్టి ఎక్కువ వస్తుంది, షేప్ బెల్ట్ కూడా లెఫ్ట్ సైడ్ వేసే షేప్ బెల్ట్ ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే క్రాస్ పార్ట్ కాబట్టి మనము తెలియకుండానే దాన్ని గుంజుతాం, లాగుతాం, కాబట్టి ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి, ఇలా ఎక్కువ వచ్చిందని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. చూసారా, ఇలా విధంగా ఇక్కడ షేప్ బెల్ట్ అనేది వేసాను, రైట్ భాగానికి లెఫ్ట్ భాగానికి. ఇలా వేసుకున్న తర్వాత 2 సరి చూసుకోండి, ఎక్కువ తక్కువ వచ్చిందని కరెక్ట్గా సరి చూసుకోండి. నాకు 2 సమానంగానే వచ్చాయి. ఇప్పుడు దీనికి ఉక్సు పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి. చూడండి, రైట్ సైడ్ ఉక్సు పట్టి వేసాను, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి వేసాను. నార్త్ సైడ్ అయితే మాత్రం దీనికి రివర్స్ వేస్తారు. ఇక్కడ ఇలా చూసారా, అది నా క్లాత్ అనేది తక్కువ ఉందని చెప్పాను కదా లైనింగ్ భాగానికి. ఇక్కడ నేను చేశానంటే
మామూలుగా మనకి క్లాత్ అనేది తక్కువ అయినప్పుడు ఏం చేయాలంటే షేప్ బెల్ట్ మధ్యలో వేరే క్లాత్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ జాయింట్ పడింది, తక్కువ అయిందనమాట. అదేవిధంగా షేప్ బెల్ట్ కూడా క్లాత్ తక్కువైంది, నేను వేరే క్లాత్ వేశాను. తర్వాత ఇక్కడ ఉక్సు పట్టికి చూస్తే మనకి కనబడుతుంది కాబట్టి ఉక్సు పట్టికి ఇదే క్లాత్ వేశాను. కాజా పట్టికి మాత్రము మధ్యలో వేరే క్లాత్ వేశాను. ఇలా మన అనుగుణంగా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా చాలా సింపుల్గా షేప్ బెల్ట్ని మనము కట్ చేసి కుట్టుకోవచ్చు.